మత సామరస్యానికి మారుపేరు పీర్లో ఉత్సవం నిలుస్తోంది. ఎక్కడ జరగని విధంగా మార్గశిర గురువారాల్లోనే ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ముస్లిం సోదరులు, హిందువులు ఐకమత్యంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఓ ప్రత్యేకత. అందుచేతనే మత సామరస్యానికి మారుపేరు పీర్లో ఉత్సవం అంటారు జనం. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గల ఇచ్చాపురం పట్టణంలోని రత్తకన్న సమీపంలో ఉన్నటువంటి పీర్ల కొండపై మసీదు, దర్గాలను స్థానికులు ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు దర్శించుకుంటారు. ఈ సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలను పీర్ల ఉత్సవంగా భావించి వేల సంఖ్యలో భక్తులు కొండ మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి, అగరబత్తి వెలిగించి పూజలు చేసి కొండపైకి బయలుదేరుతారు. పీర్ల కొండపైకి వెళ్లి ఈ మార్గశిర మాసంలో దర్శనం చేసుకుంటే అంతా శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. కొండపై ఉన్నటువంటి దర్గా, మసీదులు ముస్లిం సోదరులైనప్పటికీ హిందువులు కూడా కొండపైకి వెళ్లి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. దీనిని పీర్లో ఉత్సవం అంటారు. మన దేశంలో లౌకికవాదం ఉంది, కొనసాగుతున్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తారు. స్థానిక హిందువులు, ముస్లింలు సోదరి భావంతో పండుగలు, పూజలు, కార్యక్రమాలకు కలిసిమెలిసిగా జరుపుకోవడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. కొండపై దర్గా దర్శించుకుని మసీదులో ఉన్న నీటిని చెవిలో వేసుకుంటే చెవిటి వ్యాధులు రావని చాలామంది భక్తుల విశ్వాసం. ఈ పీర్లో ఉత్సవానికి ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలతో పాటు ఒడిశా, గజపతి, గంజాం జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ తమ పూజలు నిర్వహించుకుంటారు. మరి మీరు చూడాలంటే గురువారం ఇచ్చాపురం పట్టణానికి చేరుకుంటే అక్కడకు దగ్గరే గల పీర్లో కొండలో జరిగే ఈ ఉత్సవాలను చూసేయవచ్చు. మత అరే చూడండి రా ఇంతమంది జనాలు వేరే వేరే చోట్ల నుండి వస్తున్నారు. చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. అలాగనేసి మేము పోలీస్ వారికి అర్జీ ఇచ్చుకొని వాళ్ళతో ప్రొటెక్షన్ కోవడం అవుతుంది. వాళ్ళు అన్ని విధాలుగా మనకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు గారు, మా సిఐ గారు, ఎస్ఐ గారు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మాకు అన్ని విధాలుగా మాకు ప్రొటెక్షన్ ఇచ్చి, అలాగే రైల్వే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ట్రైన్ ప్రమాదాలు జరగకుండా భువనేశ్వర్ వాళ్ళ ఆర్పిఎఫ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం, మళ్ళీ ఆర్పిఎఫ్,
మన స్టేషన్ మాస్టర్ గారు అందరూ కలిసి దీనికి యాత్రకి జయప్రదం చేయడానికి మెయిన్ పోలీస్ వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రైల్వే వాళ్ళకి, ఆర్పిఎఫ్ వాళ్ళకి మా తరపు నుండి, మా కమిటీ తరపు నుండి, అందరి తరపు నుండి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. యాత్రలాగా వస్తారు. ఇక్కడ హిందూ ముస్లిం మత భేదం లేకుండా అందరూ వస్తారు డివోటీస్గా. మేము ఇక్కడ అర్చకులంగా 400 సంవత్సరాల నుండి మా ఫోర్ ఫాదర్స్ ఈ ప్రాంతం అంతా తండోపతండాలుగా వస్తారు. రూరల్స్ నుంచి ఇచ్చాపురం పరిసర ప్రాంతాలు, మళ్ళీ ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి రావడం ఇది చాలా దీనిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకో ఆచారం ఉంది. పంటలు కోసే ముందు ఇక్కడికి వచ్చి అందరూ రైతులు దర్శించుకొని వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత ఈ పంటలు కోయడం చేస్తారు.